హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు క్యాప్సికమ్తో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. క్యాప్సికమ్ నార్మల్గా వెజ్ రైస్కి ఇంకా వెజిటబుల్తో పాటు చేసే వాటికంతా యూజ్ చేస్తాం. బట్ ఓన్లీ క్యాప్సికమ్తోనే ఇలా కర్రీ చేసేస్తారు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం చూద్దాము. కోసం ఫస్ట్ మనం ఒక ఆనియన్ అలాగే టమాటోస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఒక 5 to 6 టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే క్యాప్సికమ్ 2 తీసుకొని ఆ మిడిల్లో ఉండే గింజలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా తీసి పక్కన. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, మెంతులు అలాగే ఇంగువ కూడా వేయండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు దీన్ని కూడా వేసి బాగా వేయించాలన్నమాట. సో ఆనియన్ హాఫ్ మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలన్నమాట. సో ఒక 5 minutes అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసుకున్న టమాటాస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తాం. టమాటాస్ బాగా మగ్గాలన్నమాట. సో టమాటాస్ కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం ఇప్పుడు మసాలాలు వేస్తాం. అంటే ఫస్ట్ పసుపు పొడి మిరపలాగా. సో పసుపు పొడి ఒక స్పూను, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, నెక్స్ట్ ఇంకా ధనియాల పొడి ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని టమాటా అంతా బాగా మగ్గాలన్నమాట. సో టమాటా బాగా మూత వేసేసి అలాగే కాసేపు మగ్గనివ్వండి. చూసారు కదా, ఒక 10 minutes తర్వాత ఈ విధంగా టమాటాస్ అన్ని మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకుంటాం. సో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి రుచికి సరిపడా కల్లులుప్పు వేసి, మాక్సిమం కర్రీస్ కంతా కల్లులుప్పు యూస్ చేస్తేనే బాగుంటుంది. సాల్ట్ కన్నా కల్లులుప్పు అయితే బాగా పడుతుంది. అలాగే వాటర్ ఒక 2 glasses వాటర్ పోసుకుంటాం. 2 glasses వాటర్ పోసుకొని బాగా మొత్తాన్ని క్యాప్సికమ్, టమాటో గ్రేవీ, వాటర్ అంతా మొత్తాన్ని కలిపేలాగా బాగా మిక్స్ చేసి ఒక 20 minutes ఉడకనివ్వండి. చూసారా, 20 minutes తర్వాత ఈ విధంగా గ్రేవీ బాగా చిక్కబడిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఈ కర్రీ ఎలా ఉందో కమెంట్ చేయండి అంటే. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.